శ్రీమదాంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము 11వ పద్యం. లోకానికి మిక్కిలి పూజనీయాలైన శైవాగమ శాస్త్రాలయందు ప్రసిద్ధంగా చిత్తాన్ని భక్తితో స్థిరంగా ఉంచిన రాజరాజ నరేంద్రుడు అయినను నాకు అనవరతంబు శ్రీ మహాభారతమునందలి అభిప్రాయంబు పెద్దయ్యుండు అని నన్నయ్యతో అనగా, శాస్త్ర కావ్య నాటక ఆగమాదులను చదివినప్పటికీ నాకు శ్రీమద్ మహాభారతంలోని తాత్పర్యం తత్వమే వాటి అన్నింటికంటే గొప్పదిగా అనిపిస్తుంది. ఇవి ఏనున్ సతతంబు నాయడన్ కరంబిష్టంబులయ్యుండున్ పాయవు భూదేవకులాభితర్పణమహీయః ప్రీతియున్ భారత శ్రవణాసక్తియున్ పార్వతీపతి పదాబ్జధ్యాన పూజా మహోత్సవము సంతత దానశీలతయు శశ్వత్ సాధు సంగత్యమును. ఈ ఐదును నా హృదయంలో మిక్కిలి ప్రీతికరాలై ఉంటాయి, తొలగవు. అవి ఏవంటే, మొదటిది బ్రాహ్మణుల సముదాయాన్ని తృప్తి పొందించడంలో మిక్కిలి గొప్ప ప్రీతి. 2 భారతాన్ని వినడంలో ఆసక్తి. 3 పద్మాల వంటి శివుడి పాదాలను ధ్యానించడంలో పూజించడంలో ఉండే గొప్ప వేడుక. 4 ఎల్లప్పుడూ దానం చేసే స్వభావం కలిగి ఉండడం. 5 నిరంతరం సత్పురుషులతోడి సహవాసం చేయడం అనేవి. ఇందులో రాజరాజు హృదయానికి మిక్కిలి ప్రీతికరాలైన 5 విషయాలు పేర్కొనబడినవి. వాటిలో మహాభారతం వినవలెననే కోరిక ఒకటి. అది ఆంధ్ర మహాభారత రచనకు ప్రేరకమైన ప్రధాన కారణము. కావ్యరచన కారణం చెప్పడం అవతారికలోని ఒక అంగం. నన్నయ్య 5 అనడానికి ఏను అనే పదాన్నే వాడుతాడు. మహత్తను విశేషణము యొక్క తర భావాన్ని సూచించే పదం మహీయః, మహిష్ట తమ భావాన్ని సూచిస్తుంది. మరి అదియునుగాక, రాజరాజు తనకు భారతం పట్ల ప్రీతి అధికంగా ఉండడానికి మరికొన్ని కారణాలు తెలుపుతున్నాడు. ఈ వచనం కొన్ని ప్రతులలో లేదు. హిమకరుందొట్టి పూరు భరతేశ కురు ప్రభు పాండుభూపతుల్ క్రమమున వంశకర్తలనగా మహినొప్పిన అస్మదీయ వంశమునన్ ప్రసిద్ధులై విమల సద్గుణ శోభితులైన పాండవోత్తముల చరిత్ర నాకు సతతంబు వినంగానభీష్టమెంతయును. చంద్రుడు మొదలుకొని పూరువు, భరతుడు, కురురాజు, పాండురాజులనేవారు వరుసగా వంశాన్ని స్థాపించి కొనసాగించినవారు కాగా, భూమియందు అలరారిన మా వంశంలో మిక్కిలి ప్రఖ్యాతులై స్వచ్ఛమైన యోగ్యమైన గుణాలతో ప్రకాశించిన సజ్జనులైన పాండవుల యొక్క చరిత్ర వినడం నాకెల్లప్పుడూ ప్రీతికరమై ఉంటుంది.
అమల సువర్ణ శృంగ ఖురమై కపిలంబగు గోశతంబు ఉత్తమ బహువేద విప్రులకు దానము చేసిన తత్ఫలంబు తజ్జమ సమకూరు భారత కథాశ్రవణాభిరతిల్ మదీయ చిత్తమూననిశంబు భారత కథాశ్రవణ ప్రవణంబకావునల్ పరిశుద్ధమైన బంగారపు తొడుగుతో కూడిన కొమ్ములును గిట్టలును కల కపిలవర్ణం గల 100 ఆవులను యోగ్యులు వేదం అధ్యయనం చేసిన వారు అయిన పలువురు బ్రాహ్మణులకు బహువేద అనునప్పుడు 4 వేదాలు చదివిన అని కూడా అర్థం చెప్పవచ్చును. దానం చేసిన ఫలితం భారత కథను వినే ఆసక్తి చేత తప్పక కలుగుతుంది. నా హృదయం కూడా భారత కథను వినాలి అనే కుతూహలపడుతూ ఉంటుంది. కాబట్టి గోవులలో కపిల గోవు శ్రేష్టమైనది. వేదాధ్యయనం చేసిన విప్రులు దానానికి మిక్కిలి పాత్రులు. పాత్రదానం వలన ఎక్కువ ఫలం చేకూరుతుంది. జననుత కృష్ణద్వైపాయన ముని వృషభాభిహిత మహాభారత బద్ధ నిరూపితార్థమేర్పడన్ తెనుగున రచయింపుము అధికధీయుక్తిమెయిన్. జనుల చేత కీర్తింపబడే ఓ నన్నయ్య కవి, వ్యాసముని శ్రేష్ఠుని చేత చెప్పబడిన మహాభారతంలో తెల్పబడి నిరూపింపబడిన అర్థం తేటతెల్లమయ్యేటట్లు అధికమైన బుద్ధి సంపద అలరారగా తెలుగు భాషలో రాయుము. వ్యాసుడు పరాశరమునికి దాశరాజ కన్యకు ద్వీపంలో పుట్టాడు. అతడు నల్లనివాడు. అందుచేత కృష్ణద్వైపాయనుడనే పేరు కలిగింది. సింహ, వృషభ, శార్దూల, కుంజరాది శబ్దాలు సమాసంలో ఉత్తర పదాలై శ్రేష్టతను సూచిస్తాయి. ఈ పద్యంలో తెలుగు శబ్దం నకార మధ్యమముగా వాడబడినది. ఈ నకారం ప్రాసస్థానంలో ఉన్నది. నన్నయ్య నాడు తెలుగు శబ్దమే వాడుకలో ఉన్నది కాబోలును. తరువాత తెలుగు అను రూపం కూడా వచ్చింది. రాజరాజు నన్నయ్యను భారతంలోని అర్థం ఏర్పడేటట్లుగా వ్రాయమన్నాడే కాని యథాతథంగా అనువాదం చేయమని అడిగి ఉండలేదు. నన్నయ్యకు ముందే పంపకవి కన్నడంలో విక్రమార్జున విజయం అనే పేర భారత కథను కావ్యంగా వ్రాసి ఉన్నాడు. అట్లే పెరిందేవవారు తమిళంలో భారతం వ్రాసి ఉన్నాడు. పంపకవి జైన మతానికి చెందినవాడు. అందుచేత అతడి కావ్యంలో ఆ మతానికి అనుగుణంగా వ్యాసభారతంలోని కథను వర్ణనలను అక్కడక్కడ మార్చాడు. అది ఎరిగినవాడు కావడం చేత రాజరాజు నన్నయ్యతో వ్యాసుడు భారతంలో నిరూపించిన తాత్పర్యాన్నే తత్వాన్నే తేటపడేటట్లుగా తెనుగున భారతాన్ని రచింపుమని చెప్పాడని విమర్శకులు భావిస్తున్నారు. బహుభాషల బహువిధముల బహుజనముల వలన వినుచు భారతబద్ధ స్పృహులగు వారికి నెప్పుడు బహుయాగంబుల ఫలము పరమార్థమిలల్. అనేక భాషలలో అనేక ప్రక్రియలలో
పలువురు జనుల వలన భారత కథను వింటూ అందులో అధికమైన ఆసక్తిని పెంచుకున్న వారికి అనేక యజ్ఞాలు చెయ్యడం వలన కలిగే ఫలం గొప్ప ప్రయోజనంగా సమకూరుతుంది అని ఆనతిచ్చిన విని అక్క వివరుండిట్లనియే అని రాజరాజు ఆజ్ఞాపించగా విని కవిశ్రేష్ఠుడైన నన్నయ్య క్రింది విధంగా పలికాడు. అమలిన తారకాసముదయంబులనెన్నను సర్వవేదశాస్త్రముల యశేషసారము ముదంబునన్ పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భారత భారతీ సముద్రము తరియంగనీదను విధాతృనకైనను నెరబోలునే అమలిన తారకాసముదయంబులనెన్నను సర్వవేదశాస్త్రముల యశేషసారము ముదంబునన్ పొందను బుద్ధి బాహు విక్రమమున దుర్గమార్ధ జల గౌరవ భరత భారతీ సముద్రమున్ తరియంగనీదను విధాతృనకైనను నెరబోలునే. ఆకాశంలోని నక్షత్ర సమూహాలను లెక్కించడానికి అన్ని వేదాల శాస్త్రాల సంపూర్ణ సారాన్ని సంతోషంతో గ్రహించడానికి బుద్ధి అనే భుజబలంతో పొందశక్యం కాని అర్థమనే నీటి యొక్క విస్తృతితో కూడిన భారతవాంగ్మయ సముద్రాన్ని దాటేటట్లుగా ఈదడానికి బ్రహ్మకైనను శక్యమవుతుందా? కాదు. అయినను దేవా, నీ అనుమతంబున విద్వజ్జనంబుల అనుగ్రహంబునంజేసి నా నేర్చు విధంబున ఈ కావ్యంబు రచయించదనని. హరిహరాజగ గజాననార్క షడాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభవాధికున్ గురు బ్రహ్మ విద్యకునార్జున్ సంబురుహ గర్భ నిభున్ ప్రచేత సుపుత్రు భక్తిన్ తలంచుచున్ హరిహర అజ గజాననార్క షడాస్య మాతృ సరస్వతీ గిరిసుతాదిక దేవతాతతికిన్ నమస్కృతి చేసి దుర్భర తపో విభవాధికున్ గురున్ పద్య విద్యకునార్జున్ అంబురుగర్భనిభున్ ప్రచేత సుపుత్రు భక్తిను తలంచుచున్ విష్ణువు, శివుడు, బ్రహ్మ, వినాయకుడు, సూర్యుడు, కుమారస్వామి, తల్లి అయిన లక్ష్మి, సరస్వతి, పార్వతి మొదలైన దేవతల సమూహానికి నమస్కారం చేసి అధికమైన తపస్సంపద చేత గొప్పవాడును అజ్ఞానాన్ని తొలగించే ఆచార్యుడును పద్య రచనా సంప్రదాయాన్ని ప్రవర్తింపజేయడంలో ఆదికవియును బ్రహ్మతో సమానుడును అయిన ప్రచేతసుడి కుమారుడైన వాల్మీకిని భక్తితో స్మరిస్తూ
భారత భారతీ శుభగభశ్చి చేసి ఘోర సంసార వికార సంతమస జాల విజృంభమున్ వాచి సురిచే తోరు చిరాబ్జ బోధన రతుండగు దివ్యున్ పరాశరత్మజాంభోరుహమిత్రున్ కొల్చి ముని పూజితు భూరి యశో విరాజితున్ భారత భారతీ శుభగభశ్చి చేసి ఘోర సంసార వికార సంతమసజాల విజృంభమున్ పూచి సూరిచే తోరు చిరబ్జబోధనరతుండగు దివ్యున్ పరాశరాత్మజున్ అంభోరుహమిత్రున్ కొల్చి ముని పూజితు భూరి యశో విరాజితు భారతంలోని వాక్కులనే మంగళకరాలైన కిరణ సముదాయాల చేత భయంకరమైన సంసారంలోని వికృతులు అనే దట్టమైన చీకట్ల యొక్క అతిశయాన్ని పోగొట్టి పండితుల హృదయాలనే ప్రకాశించే పద్మాలను వికసింపజేయడంలో ఆసక్తి కలవాడును యోగ్యుడును దేవతాతుల్యుడును మునులచే పూజింపబడినవాడును అధికమైన కీర్తి చేత ప్రకాశించేవాడును అయిన వ్యాసుడనే సూర్యుడిని సేవించి మరియును దేవతలను కవులను మాత్రమే కాక నన్నయ్య ఆ కాలంలో ఉన్న పండిత పరిషత్తులను కూడా ప్రశంసిస్తూ ఉన్నాడు. పరమ వివేక సారభ విభాషిత సద్గుణ పుంజవారి జోత్కర చురి రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పయః పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదం వనరన్ కొనియాడి వేడుకన్ పరమ వివేక సారభ విభాషిత సద్గుణ పుంజవారితోత్కర రుచిరంబులై సకల గమ్య సుతీర్థములై మహామనోహర సుచరిత్ర పావన పయః పరిపూర్ణములైన సత్సభాంతర సరసీవనంబుల ముదం వనరన్ కొనియాడి వేడుకన్ గొప్ప జ్ఞానమనే పరిమళంతో ప్రకాశించే మంచి గుణాల సమూహమనే పద్మాల సముదాయం చేత అందమైనవి అయి అందరికిని దిగడానికి తగిన మంచి రేవులనే పూజ్యులైన పండితులు కలవై మిక్కిలి ప్రీతికరాలైన మంచి వర్తనలనే పవిత్ర జలాలతో నిండినవైన పండితుల సభల మధ్య భాగాలనే సరస్సుల సమూహాలను సంతోషములనరారగా ప్రీతితో ప్రశంసించి పాయక పాకశాసనికి భారతఘోర రణంబునందు నారాయణునట్లు వానసధరామర వంశవిభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ ధురంధరుడున్ తనకిష్టుడున్ సహాధ్యాయుడునైనవాడు అభిమతంబుగన్ తోడై నిర్వహింపగల్.
పాయక పాకశాసనికి భారత ఘోర రణంబునందు నారాయణునట్లు వానసధరామర వంశ విభూషణుండు నారాయణ భట్టు వాంగ్మయ దురంధరుండున్ తనకిష్టుడున్ సహాధ్యాయుడునైన వాడు అభిమతంబుగన్ తోడయి నిర్వహింపగన్. భారత వీరుల మధ్య జరిగిన భయంకరమైన కురుక్షేత్ర సంగ్రామంలో సారథి అయి విడువక అర్జునుడికి కృష్ణుడి వలె వానస అనే బ్రాహ్మణ వంశానికి అలంకారమును అనేక సారస్వతాలలో సమర్థుడును తనకు ప్రియమిత్రుడును సహపాఠియును అయిన నారాయణ భట్టు అనే పండితుడు అనుకూలంగా సహాయుడై నెరవేర్పగా నారాయణ భట్టు నన్నయ్య భట్టు కలిసి కంచిలో ఒక గురువు కడ సహపాఠకులై చదువుకున్నారని తరువాత నారాయణ భట్టు పశ్చిమ చాళుక్యుల మంత్రి అయిన అని చెబుతారు. విజయాదిత్యుడనే రాజరాజు సవతి తమ్ముడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి సహాయంతో రాజరాజును వేంగీ రాజ్య సింహాసనం నుండి తొలగించి తానే రాజు కావడానికి పలుసార్లు ప్రయత్నించాడు. నన్నయ్య భట్టు తన మిత్రుడైన నారాయణ భట్టు సహాయంతో పశ్చిమ చాళుక్యులకు రాజరాజుకు మైత్రికి కలిగించాడు. అప్పటి నుండి రాజరాజుకు శాంతి చేకూరింది. అతడు కృతజ్ఞతాపూర్వకంగా నారాయణ భట్టుకు నందమపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు. ఆ దాన శాసన కావ్యాన్ని నన్నయ్య భట్టే రచించాడు. అందులో అతడు నారాయణ భట్టు సంస్కృత, కర్ణాట, ప్రాకృత, పైశాచిక, ఆంధ్ర భాషలలో కవిశేఖరుడని ప్రసిద్ధి పొందినట్లును కవి భవ వజ్రాంకుశ బిరుదాన్ని వహించినట్లును వ్రాసియున్నాడు. కొన్ని ప్రతులలో వానస అనడానికి బదులు వాసిగా అనే పాఠాంతరం కనబడుతున్నది. దానికి ప్రసిద్ధిగా అని అర్థం. నారాయణ భట్టు ఇంటి పేరు వానసవారని తేలింది. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తి లోనారసి మేలునా ఇతరులక్షరరమ్యతనాదరింప నానారుచిరర్ధ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగునను మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. సారమతిన్ కవీంద్రులు ప్రసన్న కథా కవితార్థయుక్తిలో నారసి మేలునానితరులు అక్షరరమ్యతనాదరింప నానారుచిరర్ధ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెనుంగునను మహాభారత సంహితారచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. కవిపుంగవులు ప్రశస్తమైన బుద్ధితో ప్రసాదగుణంతో కూడిన కథలందును కవిత్వమందును కల మనోహరాలైన అర్థాలతోడి కూడికను అంటే అర్థ సంహితత్వాన్ని లోపల తరచి తరచి గ్రహించి బాగు బాగు అని ప్రశంసించగా అన్యులు అంటే సామాన్యులు వీణులకు విందు చేకూర్చే అక్షరాల కూర్పులోని సౌందర్యాన్ని మెచ్చుకోగా
హృద్యమైన అర్థాలతో కూడిన వివిధ సుభాషితాలకు అంటే నీతులకు, జాతీయాలకు, నానుడులకు లేదా అనేక విధాలైన రమణీయార్థ ప్రతిపాదకాలైన సుందర కవితాభివ్యక్తులకు నిదానమైన నన్నయ్య భట్టు లోకానికి శ్రేయస్సు కలిగేటట్లు మహాభారతం అనే వేదాన్ని రచించడంలో ఒప్పిదమైనవాడు. అంటే రచించడం చేత లోకప్రీతికరుడు అయినాడు. భారత కథా ప్రస్తావన తత్కథాప్రారంభం వెట్టిదనిన ఆ భారతంలోని కథకు మొదలు ఎటువంటిది అనగా, నైమిషారణ్య పుణ్యక్షేత్రమునను కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షిగణము సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగించేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితోడన్ ప్రణమిల్లియున్న అక్కథకు వలన మునినికాయమెల్ల వివిధ పుణ్యకథలు విను వేట్కన్ అతనిన్ పూజించిరి అపరిమిత విశేష విధులా. నైమిషారణ్య పుణ్యక్షేత్రమునన్ కులపతి శౌనకుండను పరమమౌని బ్రహ్మర్షిగణ సముపాసితుండై సర్వలోకహితార్థంబు లోకనుతుడు ద్వాదశ వార్షికోత్తమ సత్రయాగంబు ముగించేయుచున్న అమ్మునుల కడకు వచ్చి తానుగ్రశ్రవసుడను సూతుడు రౌమహర్షణి సుపౌరాణికుండు పరమభక్తితోడన్ ప్రణమిల్లియున్న అక్కథకు వలన మునినికాయమెల్ల వివిధ పుణ్యకథలు వినువేట్కన్ అతనిన్ పూజించిరి అపరిమిత విశేష విధులా. కులపతి అయిన శౌనకుడు అనే మహాముని బ్రహ్మర్షుల సముదాయం చేత సేవింపబడినవాడై ఎల్లలోకాల శ్రేయస్సు కొరకు 12 సంవత్సరాలు జరిగే శ్రేష్టమైన సత్రము అనే యాగ విశేషాన్ని చేస్తూ ఉండగా ఆ మునుల చెంతకు వచ్చి రోమహర్షణుడనే వాని కుమారుడును మంచి పురాణ కథకుడును అయిన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు మిక్కిలి భక్తితో నమస్కరించి ఉండగా మునుల సమూహమంతా కలిసి ఆ కథకుడి వలన వివిధ పవిత్ర అంటే పుణ్యం కలుగజేసే కథలను వినవలననే కుతూహలంతో అతడిని అధికమైన పూజా విధానాలతో పూజించారు. అక్కథకుండ వెండియు అమ్ముని సంఘంబునకు నమస్కారంబు చేసి ఏననేక పురాణ పుణ్యకథా కథన దక్షుండను వ్యాసశిష్యుండైన రోమహర్షణునకున్ పుత్రుండ నా వలన ఎక్కథ వినవలతురు అనిన అమ్మునులతనికిట్లనిరి. ఏయది హృజ్యము అపూర్వంబేయది ఎద్దాని వినిన ఎరుక సమగ్రం వయ్యుండు అఘనిబర్హణమీయది
అక్కధయ వినగానిష్టము మాకున్. ఏ కథ మనోహరమో, ఏది క్రొత్తదై వింతగా ఉంటుందో, దేనిని వింటే సంపూర్ణమైన జ్ఞానం కలుగుతుందో, ఏది పాపాలను తొలగిస్తుందో అటువంటి కథయే వినడం మాకు ప్రీతికరం అనిన ఉగ్రశ్రవసుండు. అట్లేని మీకు నభిమతంబైన పుణ్యకథ చెప్పెదా, దత్తావధానులరై వినుండు అని శౌనకాది మహామునులకు ఇట్లని చెప్పందొడంగి. కృష్ణద్వైపాయనుండను బ్రహ్మర్షి తొల్లి వేదంబులు ఏకీభూతంబులై ఏర్పడకున్న ఋగ్యజుస్సామ అధ్వరంబులుగా విభాగించి తన శిష్యులైన పైల వైశంపాయన సుమంత జైమినులను పంచి క్రమంబున చతుర్వేద సూత్రంబులను చేయించి వేదవ్యాసుండై నిజ తపోమహత్వంబునన్ చేసి బ్రహ్మచేత అనుజ్ఞాతుండై అష్టాదశ పురాణంబులును నీతి ధర్మశాస్త్రార్థ తత్వంబులును చతుర్వేద వేదాంతాభిప్రాయంబులును చతుర్వర్గ వర్గానుబంధ బంధుర కథేతిహాసంబులును చతుర్యుగ మహర్షి రాజవంశ చరితంబులును చతుర్వర్ణాశ్రమ ధర్మ క్రమంబులును చతుర్ముఖ ప్రముఖ నిఖిల సుర ముని సంపూజి గణ పూజితుండైన శ్రీకృష్ణుని మహాత్మ్యంబును పాండవాది భారత వీరుల మహాగుణంబులును తన విమల జ్ఞానమయంబైన వాగ్దర్పణంబునందేర్పడి వెలుంగుచుండ ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మవిధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంబని మహిన్ కొనియాడుచుండా వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భరతంబు. ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని అధ్యాత్మవిధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రహమని ఐతిహాసికులితిహాసమనియు పరమ పౌరాణికుల్ బహుపురాణ సముచ్చయంవని మహిన్ కొనియాడుచుండా వివిధ వేద తత్వవేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండజేసే భారతంబు. ధర్మస్వభావం తెలిసినవారు ధర్మశాస్త్ర గ్రంథమనిన్ని పరమాత్మ జీవాత్మల సంబంధం తెలిసినవారు వేదాంతులు వేదశాస్త్రమనిన్ని నీతి విషయాలయందు నేర్పు కలవారు నీతులను తెలిపే శాస్త్రమనిన్ని కవిశ్రేష్ఠులు గొప్ప కావ్యమనిన్ని లక్షణం తెలిసినవారు పెక్కు లక్ష్యాల సంపుటి అనిన్ని పూర్వకథలు తెలిసినవారు ఇతిహాసమనిన్ని ఉత్తమ పౌరాణికులు పెక్కు పురాణాల సమూహమనిన్ని భూమియందు పొగడుతూ ఉండగా
సర్వవేదాల సత్యస్వరూపాన్ని ఎరిగినవాడును, వేదాలను విభజించే వేదవ్యాసుడనే పేరు పొందినవాడును, ప్రాచీన మునియున్ను విష్ణువుతో సమానుడును అయిన పరాశరుని కుమారుడు. అంటే కృష్ణద్వైపాయనుడు సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా సంస్కృతంలో భారతమనే గ్రంథాన్ని రచించాడు. 32వ పద్యం సమాప్తం. స్వస్తి.